హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మంచి చిట్కా చెప్పబోతున్నాను. అదేంటంటే మనందరికీ హెయిర్ అంటే చాలా ఇష్టం కదండి. ఆ హెయిర్ స్మూత్ అండ్ గ్రోత్ కోసం నేను మీ అందరి కోసం ఒక మంచి చిట్కా చెప్పబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? మనకు కావాల్సింది ఆలోవేరా, కోకోనట్ ఆయిల్, మెంతులు అండ్ ఫైనలీ కరివేపాకు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆలోవేరా తీసుకుని ఆలోవేరాని మొత్తం పీల్ తీసేయాలి. చాలా వరకు అన్ని వీడియోస్లో నేను చాలా చూశాను, అందరూ పీల్ తీసేస్తారు. నేనైతే పీల్ తీసేసి ఓన్లీ జెల్ మాత్రమే వేసుకుంటున్నాను. కొంచెం దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఉండాలి, లేదంటే అది జారిపోతూ ఉంటుంది చేతుల్లో నుండి, చాలా కష్టంగా ఉంటుంది. చూసారు కదా జెల్, దాన్ని పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. అదిగోండి, అందులో ఒక గ్లాస్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, ఒక గ్లాస్. అది బాగా కలుపుకుని ఒకసారి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి. దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఆ ఆయిల్కి ఆలోవేరా జెల్ ఏదైతే ఉందో అదంతా ఆయిల్లో పట్టేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం మనం వేలు పెడితే హీట్ అనేది మన వేలుకు తెలుస్తుంది కదా, అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఆయిల్ హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. అది కలిపిన తర్వాత లిక్విడ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఆయిల్ రెండు మిక్స్ అయ్యి వైట్ కలర్ అనేది వస్తుంది. చూడండి బబుల్స్ ఎలా అయితే వస్తున్నాయో. ఆయిల్ అయితే ఇలాగే వైట్ కలర్లో అది ఉండదండి, జిడ్డుగా కూడా ఉండదు. మన నార్మల్ ఆయిల్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. కాసేపట్లో బాగా మాత్రం మనం గరిటెతో ఎంత బాగా వీలైతే అంత బాగా కలపాలి, ఎందుకంటే ఆలోవేరా అనేది ఆయిల్లో మొత్తం కలిసిపోవాలి. చూస్తున్నారు కదా వైట్ కలర్లో వచ్చింది. కాసేపట్లో ఆయిల్ నుంచి ఆలోవేరా నుండి ఆయిల్ రెండు సపరేట్ అయిపోతాయి. చూద్దరు కానీ ఒక 2 minutes. చూస్తున్నారు కదండి, ఇదిగో ఆయిల్ సపరేట్ అయిపోయింది, ఆలోవేరా కూడా సపరేట్ అయిపోయింది. పీసెస్ మనకి పైకే కనిపిస్తున్నాయి. ఆలోవేరా పీసెస్ మనం ఏదైతే కట్ చేసుకుని పెట్టుకున్నామో వేసుకున్నామో అదిగోండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. సారీ అండి, వీడియో అయితే స్కిప్ అయిపోయింది. మెంతులు వేసేటప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, రెండు ఒకటే ఎట్ ఏ టైంలో వేసేసుకోవచ్చు. బాగా కలుపుకొని పెట్టుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. నేను మధ్యలో సిమ్లో పెట్టుకుంటున్నాను, కాసేపు హైలో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అవి ఏమైతే మనం వేసామో అది కరివేపాకు అండ్ మెంతులు అవి మాడిపోతాయి, అందుకని చెప్పేసి నేను కాసేపు సిమ్లో కాసేపు హైలో పెడుతున్నాను. అలా పెట్టుకుంటూ ఉంటే ఈ ఆయిల్ ట్రై చేసి చూడండి, చాలా మంచిగా ఉంటుంది. నేనైతే చాలా బాగా యూస్ఫుల్ నాకు. నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మనకి కాసేపట్లో దించేసుకుందామండి. కొంచెం దీనిని మనం మునివేలు ఉంటాయి కదండి, మనం మునివేలుతో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు రూట్స్ నుదురుకి పట్టించాలి. ఏవైతే హెయిర్ వస్తుందో అలాగా మన నుదురుకి పెట్టుకుని మునివేలుతో ముంచుకుని అది మనం పెట్టుకోవాలి. ఆఫ్ చేసేసుకున్నాను నేను స్టవ్ అయితే. ఇప్పుడు దీన్ని నేను పల్చటి కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ కాటన్ క్లాత్లో వేసుకుని ఫిల్టర్ పెట్టేసుకుంటున్నాను. అది మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఒక గాజు గ్లాసు మన ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా, నేనైతే కాఫీ పౌడర్ ఉండే గాజు సీసాని తీసుకున్నాను. చూడండి, నేను ఏదైతే గ్లాస్లో ఆయిల్ క్వాంటిటీ కోసం తీసుకున్నానో అదే గ్లాస్లో ఫిల్టర్ పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, మనం దాన్ని బాగా అంటే ఆలోవేరాలో కొంచెం ఉండిపోయి ఉంటుంది కదా, అది కూడా బాగా పిండుకోవాలి. చూసారు కదండి, ఈ వేస్ట్ మనం వేస్ట్ అనుకోకూడదండి. దీంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని రెండింటిని మిక్సీ పట్టుకుని దీన్ని మనం ఆయిల్ పెట్టుకున్న హెయిర్కి పెట్టుకుంటే ఇది కూడా మంచిగా మనకి గ్రోత్ పెరుగుతుంది, స్మూత్నెస్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఆలివ్ ఆయిల్ కలర్లో ఉంది. రెండింటిని మీరు యూజ్ చేసి